దండకారణ్యం దద్దరిల్లింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా హతమయ్యారు. ఈ మేరకు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ అలియాస్ రాజక్క కూడా చనిపోయారు. హిడ్మా మరణ వార్తను ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ధృవీకరించారు. పోలీసులు ధైర్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించారని చెప్పుకొచ్చారు. హిడ్మా పైన దాదాపు ₹1,00,00,000 రివార్డు ఉండగా ఆయన భార్య పైన ₹50 లక్షల రివార్డు ఉంది. మారేడుమిల్లి ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతలు తలదాచుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు స్థానిక పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కూంబింగ్ నిర్వహించాయి. ఇంతలో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. టైగర్ జోన్ లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఇక మావోయిస్టు పార్టీలో గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు మంచి పేరుంది. ఆపరేషన్ కగార్ తీవ్రతరం అవ్వడంతో ఛత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు హిడ్మా టీం వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే హిడ్మా ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్టులు మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో సెంటర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడ్మా ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ AK-47-2, పిస్టల్ 1, రివాల్వర్ 1, single bore weapon 1, electronic detonators 15 bundles 25 each, non-electrical detonators 150 numbers, electrical wire bundle 1, male female clip set 2, alaga tape 1, kit bag 7, camera flash 1, cutting blade 1, fuse wire 25 meters. సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రీకవర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇది కూడా ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ అంటే మా పార్టీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారంటే కొంతమంది ఎక్కడి నుంచి పారిపోయి ముందుకు సైడ్లో అక్కడ వెళ్ళిపోయారు. సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. హోప్ఫుల్లీ విల్ ట్రై టు కేచ్ దెమ్. హిడ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఛత్తీస్గఢ్లో ఒక పూవర్తి గ్రామం ఉన్నాయి, అక్కడి నుంచి ఉన్నారు. దాదాపు 44-45 years ఏజ్ అయినది. చాలా పోలీస్ మెయిన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రణి ఉన్నవాళ్ళు. ఆల్మోస్ట్ మేజర్ 25 to 30
ఎక్స్చేంజ్ ఫైర్స్ ఎన్కౌంటర్స్లో ఉన్నారు. దానిలో మా పోలీస్ సిబ్బంది లాస్ట్ దే లైఫ్. ఇదే కాకుండా ఆ ఏరియాలో కొంచెం యూత్స్కి మిస్గైడ్ చేసి కంటిన్యూస్గా ఈ ఆర్మ్ స్ట్రగుల్కి ఆయన ట్రై చేస్తున్నారు. He was one of the most wanted accused as far as CPI Maoist is concerned. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా పుర్వాటి గ్రామానికి చెందిన మాడ్వి హిడ్మా మురియా తెగకు చెందిన ఆదివాసి. ఈయన 1981లో జన్మించారు. బాల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాలను నరనరాన ఎక్కించుకున్నాడు. మావోయిస్టులు నడిపే పాఠశాలలో విప్లవ అక్షరాలు దిద్దాడు. కిషన్ జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో అడుగులు వేశారు. ఆ పైన జేగురుగొండ ప్రాంత దళ కమాండర్ గా ఉన్న సమయంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన చింతల్నార్ టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచారు. ఈ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చేసింది. ఆ తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్న హిడ్మా దాదాపు 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పట్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగాను హిడ్మా పనిచేశారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరు పొందారు. ఇక మావోయిస్టు దళాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైన దళంగా హిడ్మా దళం పేరు పొందింది. భారీ దాడుల్లో పాల్గొంటూ భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్ అయ్యారు హిడ్మా. అనేక సార్లు భద్రతా దళాలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. అంతేకాకుండా హిడ్మాకు తెలుగుతో పాటు హిందీ, గోండి, కోయా, బెంగాలీ భాషలపైన మంచి పట్టు ఉంది. దీంతో అతను సులభంగా ప్రాంతాలు మారుతూ కేంద్ర పార్టీ ఇచ్చిన అన్ని పనులను సక్రమంగా పూర్తి చేసేవాడు. అయితే గత కొంతకాలంగా మావోయిస్టులు లొంగిపోతూ వస్తున్నారు. ఈ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు వందల మంది మావోయిస్టులు దండకారణ్యానికి గుడ్ బై చెప్పేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వీరి బాటలోనే గత కొంతకాలంగా మావోయిస్టులు లొంగిపోతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హిడ్మా ఎన్కౌంటర్ జరగడం మావోయిస్టు పార్టీకి తీరని లోటు అని నిపుణులు చెప్తున్నారు.